హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అని చూస్తున్నారా? సో నేను వచ్చేసి మీకు పల్స్ తోటి కట్టుతీగ ఎలా చేయాలో అనేది మీకు నేర్పిస్తాను. సో మీరు చూసి నేర్చేసుకోండి. సో ఆ కట్టుతీగ చేసినాక మనం చెంపచవరాలు ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. సో అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎవరికైనా కానీ ఈ మెటీరియల్ కావాలన్నా కానీ నేను పర్చేస్ చేస్తాను. సో మనకు మెయిన్ యూస్ అయ్యేది 0.4 mm వైర్ అండ్ వైట్ కలర్ పల్స్ చిన్నవి అన్నమాట. 3 mm ఇవి వచ్చేసి హుక్కి అండ్ 3 హోల్స్ చాంప్స్. ఇవి వచ్చేసి 3 రింగ్స్ 6 రింగ్స్గా యూజ్ అవుతాయి మనకి. అండ్ కోన్ మనం తీగని చుట్టడానికి మనకి కోన్ కటర్ యూజ్ అవుతుంది. అలాగనే కట్ చేయడానికి కటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు, సీజర్ ఆర్ కటర్. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మీకు కట్టుతీగ ఎలా చేయాలి ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేద్దాం రండి. కొంచెం వైర్ కట్ చేసుకున్నాను. సో మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలి. మనం కోన్ కట్టర్ తోటి ఇలా ఫస్ట్ కొంచెం చిన్నగా ఉన్నది ఇటు సైడ్ ఉంచుకోవాలి. ఇటు చిన్నగా ఉన్న వైర్ని పైన ఉంచుకోవాలి, పొడుగున్నది కింద ఉంచుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మెల్లగా గట్టిగా పట్టుకొని మనం చుట్టుకోవాలి. నేను ఆల్రెడీ మీకు మన ఛానల్లో ఉంది నల్లపూసలు కట్టుతీగ ఎలా చేయాలని. సేమ్ ప్రాసెస్, కాకపోతే సేమ్ ప్రాసెస్. ఇదేమో వైట్ పూసలతోటి చేసిందనమాట, అదేమో నల్ల తీగతోటి చేసింది. మళ్ళీ మిడిల్లో వైర్ పెట్టుకొని ఇలా క్రాస్గా మనం తిప్పుకోవాలి, గట్టిగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ హోల్ లాగా వస్తుంది చూడండి, కనిపిస్తుందా? వచ్చినాక మనం ఏం చేయాలంటే కట్టర్తోటి కట్ చేసుకోవాలి. ఈ చిన్న కోన్ మనకి గుచ్చుకుంటుంది. చాలా జాగ్రత్తగా మనం నీట్గా చేసుకుంటే ఈ కోన్ని మనం ఏం చేస్తామంటే ఈ కట్టర్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తాం. చూడండి ప్రెస్ చేసాను గట్టిగా. సో ఫస్ట్ ఇలా చేసుకున్నాం కదండి, చూడండి సేమ్ నెక్స్ట్ కూడా ఇట్లానే ఈ హోల్లో నుంచి మనం ఈ కట్టుతీగని తీసుకొని సేమ్ టర్న్ చేసుకొని తిప్పుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకున్నాం. చుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్
ఇంకా పూస ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ అలానే ఈ 2 హోల్స్ నుంచి మిడిల్లో వైర్ ఇలా పట్టుకోవాలి. మనకి ఎంత దగ్గరగా ఉంటే పూసకి అంత మంచి గ్రిప్ ఉంటుంది అన్నమాట. అట్లా ఇలా చుట్టుకోవాలి. చుట్టుకుంటే చూడండి ఎలా వచ్చి మనం చిన్న దగ్గర పెడితే చిన్న హోల్ వస్తుంది, కొంచెం ఇక్కడ పెడితే కరెక్ట్ సైజ్ వస్తుంది. చెక్ చేసుకొని మనం హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఇలా చేయాలండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సేమ్ క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ హోల్లోకి మనం కత్తి తీగ ఎక్కించుకొని మనం ఎంతవరకు చుట్టుకోగలుగుతామో మనం అంత వైర్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఎంత చుడతానో నాకు వస్తుంది, ఇట్లా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. గుచ్చుకుంటుంది, జాగ్రత్తగా రౌండ్ చేసుకుందాం. చూసారా, నేను కోన్ లేకుండా మంచిగా పెట్టాను. సో నెక్స్ట్ ఇంకొక పూస ఎక్కించుకొని మళ్ళీ ఈ కట్టర్ 2 చేతి ఇలా ఉండాలి, కట్టర్ ఇలా ఉండాలి, మిడిల్లో మనకి వైర్ ఉండాలి. ఇలా బిగినర్స్కి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీకోసమే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హోల్ వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ వైర్ని, ఎక్స్ట్రా వైర్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం ఉంటుంది వైర్ని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా సేమ్ లెంత్ మనం ఈ హోల్లో నుంచి మనం ఇలా ఎక్కించుకోవాలి. ట్రై చేయండి ఒకసారి, అందరూ ట్రై చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే మనకి ఇప్పుడు పల్స్ చైన్స్ వస్తున్నాయి, మనకి అర్జెంటుగా అవసరం పడని చేసుకోవాలనుకుంటే ఇలా మేక్ చేసుకుంటే సరిపోతుంది.
దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనము. పల్స్ చైన్ దేనికి యూజ్ అవ్వకుండా ఉంటుంది చెప్పండి? చైన్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా నల్లపూస దండకు కూడా కొంచెం కట్ చేసి దానికి యూజ్ చేస్తున్నారు, కలర్స్ యూజ్ చేస్తున్నారు, చైన్లో యూజ్ చేస్తున్నారు కదా. ఇట్లా వస్తుందండి. మనం మొత్తం ఇలానే చేసేసుకోవాలి అన్నమాట. చూడండి నేను చేసేసాను. ఇలా చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. కత్తిగా చుట్టుకోవడము, కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి అంతే. ఫైనల్లీ మనం చేసేసాము. నెక్స్ట్ వీడియోలో ఈ పల్స్ తోటి మనం చెంపచౌరాలు ఎలా చేయాలని కూడా నేను చూపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.